హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. మంత్రి అచ్చెన్నాయుడుపై అవినీతి ఆరోపణలు. అధికారి లేఖతో మొత్తం బట్టబయలు. ఆంధ్రప్రదేశ్లో మంత్రి అచ్చెన్నాయుడుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ఆగ్రోస్ జనరల్ మేనేజర్ రాజమోహన్ బదిలీ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి సహకరించలేదనే కోపంతోనే రాజమోహన్పై కక్షకట్టారని, దీని వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని వైసీపీ ఆరోపిస్తుంది. వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలని మంత్రి పేషి నుంచి జీఎం రాజమోహన్పై తీవ్ర ఒత్తిడి వచ్చిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ రాజమోహన్ ఈ అవినీతికి సహకరించడానికి నిరాకరించడంతో ఆగమేఘాలపై అతన్ని నెల్లూరుకు బదిలీ చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ బదిలీకి అర్హత లేని, గతంలో అవినీతి ఆరోపణలున్న ఒక జూనియర్ అధికారిని జీఎం పోస్టులో నియమించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. తనకు జరిగిన అన్యాయంపై రాజమోహన్ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక లేఖ రాశారు. ఈ అడ్డగోలు దోపిడీకి సహకరించలేదని, తనను ఇలా బదిలీల పేరుతో వేధిస్తున్నారని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. సెలవుపై వెళ్లడం తప్ప తనకు మరో మార్గం లేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. సాక్షాత్తు రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత మండలమైన కోటబొమ్మాళిలోని తహసీల్దార్ కార్యాలయంలో కోటబొమ్మాళి సాక్షాత్తు రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత మండలమైన కోటబొమ్మాళిలోని తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి చీడపురుగులు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీ సేవా కేంద్రంలో పలు ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఈ కార్యాలయంలో సిబ్బంది అక్రమాలకు అడ్డులేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి ఇద్దరు వీఆర్ఓలే ప్రధాన సూత్రధారులుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ బాలాజీ శ్రీనివాస్ ఉదంతం ఈ కార్యాలయం అవినీతికి నిదర్శనం. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ పట్టాదారు పాసు పుస్తకాలు, అడంగళ్లు, ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్, జనన మరణ ధృవపత్రాలు తదితర వాటికి సంబంధించి ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడుకు బంధువులమని చెప్పుకుంటూ ఇద్దరు వీఆర్ఓలు ఇలా దండుకుంటున్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. పాస్ పుస్తకానికి రూ. అడంగళ్లల్లో తప్పులు సరిదిద్దడానికి వెబ్ల్యాండ్లో నమోదుకు రూ.1000 నుంచి రూ. 2000, జనన ధృవపత్రానికి రూ. 2000 చొప్పున వసూలు చేస్తున్నారని, ముడుపులు చెల్లించేందుకు నిరాకరించిన వారికి చుక్కలు చూపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ కార్యాలయం బాగోతం వెళ్లినప్పటికీ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం ఉంటుందేమోనన్న భయంతో సిబ్బంది అవినీతికి కళ్లెం వేయలేకపోతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా బహిరంగ సభల్లో అవినీతి అక్రమాలపై మాట్లాడే మంత్రి అచ్చెన్నాయుడు తన ఇలాకాలోనే ఇంత అవినీతి జరుగుతుండడంపై సర్వత్రీ తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష వైసీపీ అధికార కూటమిని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. ఇదేనా మంచి ప్రభుత్వం? ఇదేనా నిజాయితీ అంటూ వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణలపై మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త వివాదానికి తెరతీసింది.